హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, క్యాలీఫ్లవర్ విత్తనాలు పోసిన వీడియో అయితే మీకు పెట్టాను కదా. విత్తనాలు అయితే మొక్క వేయటానికి అయితే వచ్చిందండి. మొక్క వేయటానికి చూడండి, నారైతే మొక్క వేద్దామని పీగుతున్నాము. మళ్ళల్లోంచి నారు బీగుతున్నారు కూలోళ్ళు. మొత్తం 4-5 పెట్టాము మొక్క వేయటానికి. నారైతే బాగా వచ్చిందండి. హైట్ అయితే వచ్చింది, బాగా పెరిగింది. నారు బాగుంది. మొక్క వేద్దామని అయితే ఈరోజు స్టార్ట్ చేసాము మేము మొక్క వేయటం. క్యాలీఫ్లవర్ మొక్క అయితే జాగ్రత్తగా పీకాలండి. అది ఒక్క మొక్క ఇరిగినా కానీ అది మనకి 10 రూపాయలు పోయినట్టే. మొక్క మనం కొనుక్కోవాలంటే అది బయట వాల్యూ ఒక్కొక్క మొక్క రూపాయి పడిద్ది నర్సరీ నెట్లో. ఇది మనకి పువ్వు వచ్చిందంటే పువ్వు రైతుకి 10 రూపాయల దాకా పడిద్ది. అందుకని మొక్క అయితే మొక్క సగం దాకా విరగకూడదండి. విరిగితే మొక్క అయితే రాదు. అది మామూలు చెట్లు లాగానే ఉంటాయి. క్యాలీఫ్లవర్ పువ్వు అయితే అది మనకి రాదు. అందుకని పీకిన నారుని టమాటా ట్రే బాక్సుల్లో జాగ్రత్తగా మట్టసంగా సర్దుకోవాలి. ఒక్క మొక్క కూడా ఇరగకుండా జాగ్రత్తగా సర్దాలి. చూడండి, అలా జాగ్రత్తగా సర్ది పెట్టి దాన్ని నీడకైతే పెట్టుకోవాలి. నారు ఎప్పటికప్పుడు 3 మళ్ళు నారు అయితే పీకామండి. ఎందుకంటే మాకు ఈరోజు మనుషులు తక్కువ వచ్చారు, 4 వచ్చారు. మనం మనుషుల్ని బట్టి నారు పీక్కోవాలి. ఉంది కదా అని నారు పీకకూడదు. నారైతే తగ్గమట్టి పీక్కొని నారుని జాగ్రత్త చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ మొక్క ఎండకి ఉన్న వడబడిపోద్ది వెంటనే. దాన్ని జాగ్రత్తగా నీడకైతే పెట్టి చూడండి, ట్రక్లో పెట్టాము మేము. వేరే పొలం దగ్గరికి అయితే వెళ్ళాలి ఆ మొక్క వేయటానికి. మొత్తం వాటి మీద క్లాత్లు అయితే తడిపి కప్పాము. వెళ్తున్నాము మేము మొక్క వేసే పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి, మొక్క వేసే పొలం దగ్గరకు వచ్చాము. ఇప్పుడు నారంతా దింపుకొని చూడండి, కట్టలు మొత్తం నీడకైతే పెట్టాలి. బాక్సులన్నీ తీసుకొని వచ్చి అవి ఎండకు ఉండకూడదు. అసలు మొక్క పనికిరాదు ఎండకుంటే. చూడండి, కొబ్బరికాయ అయితే కొట్టామండి మేము. పలారం అయితే తింటున్నారు మా వాళ్ళు. అదిగోండి, బోదెలు అలా దోలుకున్న బోదెలకి నీళ్లు కట్టుకొని వాటర్ ఉన్నప్పుడే వాటికి మొక్క అయితే జాగ్రత్తగా గుచ్చాలి. అలాగా జానకొక మొక్క గుచ్చాలి. క్యాలీఫ్లవర్ మొక్క ఇది నాటు మొక్క కాబట్టి జానకొక మొక్క. హైబ్రిడ్ అయితే మూరకొకటి గుచ్చాలి. అది పెద్ద పువ్వు వచ్చిద్ది. ఇది నాటు పువ్వు. ఈ నాటు పువ్వు అనేది చట్నీలకి వాటికి బాగుంటుందండి. ఈ క్యాలీఫ్లవర్ నాటు క్యాలీఫ్లవర్. ఇది చూసారా, బోదెలు అయితే అలా తోలించుకొని 2 ఎకరాలు అయితే రెడీగా ఉంచాము. ముందే వీళ్ళు వచ్చేసరికి ఒక మనిషిని పెట్టి నీళ్ళు అయితే కట్టించాము. అలా ఇంకా మొక్క అయితే గుచ్చుకోవటమేనండి. ఇంకా మనం చూడండి మొక్క ఎలా గుచ్చుతున్నారో. వాటర్ అయితే కంపల్సరీగా మళ్ళల్లో వాటర్ ఉండాలి. నీళ్ళు కట్టే మనిషి, మొక్క వేసేవాళ్ళు మొత్తం ఉంటేనే క్యాలీఫ్లవర్ మొక్క మనకి. మాకైతే ఇంత చేను మీద ఇంకా 4 అయితే పడతారు, కానీ కూలోళ్ళు అయితే లేరు. చూడండి, మొక్క ఇలా జాగ్రత్తగా వేసుకొని దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కని. ఈరోజు అయితే ఒక అరెకరం వేసారండి వీళ్ళ 4. ఎందుకంటే 4 ఉన్నారు కాబట్టి. ఇది 2 ఎకరాల ల్యాండ్. 2 ఎకరాలు అయితే వీళ్ళు వేయలేరు, 4 ఉన్నారు కాబట్టి ఒక అరెకరమే వేసారు. చూడండి మొక్క ఎంత. ఇది రేపు ఉదయం అయితే మంచిగా కనపడిద్దండి మొక్క. ఇంకా మాకైతే ఇంటికి వెళ్ళే టైం అయిపోయిందండి. అరెకరమే వేసాము మేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.